యూరియాకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నటువంటి విధంగానే దానికి వివరణ ఇచ్చిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూడా నేను అంకెలను పంపడం జరిగింది. మీ అందరూ కూడా నేను వాటి అంకెలు ఇచ్చేందుకు ఏర్పడేస్తా. మరోవైపు హరీష్ రావు గారు కూడా ఈ ప్రభుత్వాన్ని బదిలీ చేసే క్రమంలో మేడిగడ్డ సుందిళ్ళ అన్నం దగ్గర నీళ్లు లేకుండా మీరు మోటార్లు ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఆయన ఏమంటే మీరు ఆన్ చేయకపోతే మేము ఆన్ చేస్తాం అని ఒక మాట అన్నాడు. మేము మోటార్ల కనుక వేసుకోవాలి చెప్పాలి. అరే 10 ఏళ్ళు వేసి ఆయన మేడిపల్లి పొంగిపోయి ఈరోజు అన్నాలు సుందిళ్ళ సిబిఎస్ చేసిన మీరు మాకు ఎప్పుడు మోటార్లు ఆన్ చేయాలని చెప్పాల్సినటువంటి నైతికత మీకు లేదన్న మాట సందర్భం చెప్తూ ఆల్రెడీ ఆయన ఒక మాట అన్నాడు. ఎంఎండికి నీళ్ళు మీరు ఎప్పుడు విడుదల చేస్తారు, మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు, ఆ కట్టకని మీరు ఆన్ చేస్తారా, మీరు ఆన్ చేయమంటారు. ఆల్రెడీ ఆ కట్టక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 13వ తేదీన ప్రారంభం చేస్తే ఇప్పటికి ఎంఎండికి 15.9 టీఎంసీ నీరు కలిసినామని చెప్తాము. పైన ఎస్ఆర్ఎస్ నుంచి 20,000 క్యూసెక్లు వస్తుంది. ఎల్లపల్లి ద్వారా 3,100 క్యూసెక్ల నీరు ప్రతిరోజు వచ్చి ఎంఎండిలో చేరుతుంది. అది కూడా మీ మామ అల్లుడు కట్టిన కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నాల సుందరం నుంచి ఒక్క చుక్క నీరు తీసుకోకుండానే రాజశేఖర్ కళ్యాణంలో కాళేశ్వరం కట్టి ఎల్లపల్లి నుంచి నీరు తీసుకొచ్చి మేము ఎంఎండి తర్వాత ఎల్లపల్లికి కార్యక్రమం చేస్తాం. 13 నాడు నీళ్ళు వదిలి మొబైల్ కింద తెలియదు. మన ఎట్లా ప్రతి సంవత్సరం చెరువులకు నీళ్లు రావడం ఆనవాయితీ, వచ్చిన నీళ్ళని మన కిందికి విడవడం ఆనవాయితీ. ఎట్లా నీళ్ళు విడుదలని చెప్పి ఈయనేదో కొత్తగా అక్కడ కూర్చోగా నువ్వు కట్టుకెత్తావు, నీకు అధికారం కట్టుకేసే అధికారం ప్రజలు ఇవ్వలేదు, నీకే అధికారం తోటి అడుగుతావు. అధికారం ఇచ్చిన రేవంత్ గారి సర్కారుకు ఆ కట్క వేసిన 15.9 టీఎంసీ నేను ఇప్పటికీ ఎంఎండీలో చేరింది. ఇది కూడా ఎల్ఎండీకి ఫ్లో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా కరువు మాట మాట్లాడుతూ దిగమక పెట్టేటువంటి సందర్భం. ఈ అంశాన్ని మనం ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పేటువంటి సందర్భం చెప్పాలని మాట ఈరోజు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు అనేక అంశాలపైన అనేక సందర్భాలు చర్చ జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి